మీ చర్చ్ వాతావరణం ఎలా ఉంది? రెవరెండ్ మెక్ఫార్లెన్ గారి సంఘంలో ఉజ్జీవ కూటాలు ప్రారంభించబోతూ డంకన్ ఆ పాస్టర్ గారిని అడిగిన ప్రశ్న ఇది. యుద్ధానికి సిద్ధంగా ఉందనుకుంటున్నాను అన్నారాయన. మీ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. ఆ రాత్రి మొదటి కూటం జరిగాక డంకన్ అన్నాడు, సంఘ వాతావరణమంతా ఆత్మవర్షం కురవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అనిపించింది. అయితే రోజులు గడుస్తున్న ఆత్మ కృమ్మరింప జరగకపోయేసరికి వారిలో కొంత నిరాశ అలుముకుంది. డంకన్ బర్వాస్లోని ప్రార్థనా వీరులకు కబురు పెట్టి బలంగా ప్రార్థన చెయ్యమని చెప్పి తను కూడా ప్రార్థనలో పోరాడాడు. ఒక మధ్యాహ్నం పాస్టర్ గారు తోటలో పనిచేస్తుంటే డంకన్ గదిలో బైబిల్ చదువుకుంటున్నాడు. అకస్మాత్తుగా పాస్టర్ గారు చేస్తున్న పనిని ఆపేసి, వచ్చేసింది, మొత్తానికి మనం జయించాం అంటూ గాలిలో చేతులు ఊపుతూ ఉద్రేకంగా మాట్లాడుతూ డంకన్ దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. ఆ రాత్రి ఉజ్జీవం వచ్చింది. ప్రతి చోట దేవుని సన్నిధి నిండిపోయింది. ఎప్పుడూ చర్చికి రానివారు కూడా చర్చికి రాసాగారు. ప్రసంగించేటప్పుడు ప్రార్థనా యోధులు ఆ స్థలంలో ఉంటే ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేది డంకన్కు. గతంలో జరిగిన ఉజ్జీవ కూటాలలో మారుమనసు పొందిన వారు ప్రస్తుతం జరుగుతున్న కూటాలలో పాలు పొందడం వలన మరింత బలపడతారని, ఇతరులకు సహాయకరంగా ఉంటారని డంకన్ నమ్మకం. గత ఉజ్జీవ సభలలో రక్షించబడిన వారి ద్వారా ఇతరులకు ఉజ్జీవం అంటుకుంటుందని నీ నమ్మకమా? ఒక పాస్టర్ గారు డంకన్ను అడిగారు. అలాగని కాదు, కానీ వీళ్ళ పరిశుద్ధాత్మ సంచారాన్ని రుచి చూసి ఎరిగినవారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వీరి ప్రార్థనలు, పరిచర్య ఇతరులను తప్పకుండా ప్రభావితం చేస్తాయి అన్నాడు డంకన్. సంఘీభావంతో కలిసి పనిచేస్తే చేకూరే ప్రయోజనాలను గూర్చి డంకన్ యుద్ధంలో పనిచేసేటప్పుడు నేర్చుకున్నాడు. కనుక ఇక్కడ కూడా అదే పద్ధతిని ప్రయోగించి మరి ముఖ్యంగా ప్రార్థన విషయంలో సత్ఫలితాలను పొందాడు. విజయం సాధించాలంటే సమిష్టి పోరాటం తప్పనిసరి. ఉజ్జీవంలో తన వంతు పాత్ర తను నిర్వహించిన మిగిలిన వారి నమ్మకమైన ప్రార్థనా విజ్ఞాపనల ద్వారానే అది జరిగింది. మరి ముఖ్యంగా లూయిస్ ద్వీపానికి తను రాకముందే అక్కడ ఉజ్జీవ వాతావరణం నెలకొంది. ఇదంతా నమ్మకంగా ప్రార్థన చేసి సువార్త బీజాలు వెదజల్లిన స్థానిక పాస్టర్ల ద్వారానే జరిగిందని డంకన్ నమ్మకం. ప్రార్థనా వీరులకు డంకన్ హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆత్మీయ యుద్ధరంగంలో పోరాడుతూ ముందుకు సాగి ఆటంకాలను, అవరోధాలను తప్పించుకుని జయించాలంటే వెనక ఉండి ప్రార్థనలో పోరాడుతూ తమకు కాపుదలనిచ్చేవారు ఎంతైనా అవసరం. పాస్టర్లందరూ కలిసి చేసిన సేవ కంటే ప్రార్థనా యోధులు చేసిన సేవే ఎక్కువ అనేవాడు డంకన్. అర్నోల్ గ్రామంలో చాలామంది ఉజ్జీవానికి దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో లూయిస్ ద్వీపంలోని ఇతర గ్రామాలలో ఉజ్జీవం పట్ల వ్యతిరేకత లేచింది. డంకన్ మరికొందరు కలిసి ఒక సంఘ పెద్ద ఇంట్లో విజ్ఞాపన ప్రార్థనతో దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి గడిచాక డంకన్ ఒక ఆయనతో, జాన్, ప్రార్థన చేయడానికి నీ వంతు వచ్చింది అన్నాడు. జాన్ ప్రార్థన చేయడం మొదలుపెట్టి ప్రార్థన మధ్యలో ఒక్క క్షణం ఆగి కుడి చేతిని పైకెత్తి, ప్రభువా, నీవు దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరిస్తానని వాగ్దానం చేశావు. ఓ దేవా, ఆ మాట నెరవేరడం లేదు. ప్రభువా, ఇక్కడున్న వారందరూ నీ సన్నిధిలో ఎలా నిలబడ్డారో నాకు తెలీదు. అయితే నా హృదయం ఎలాగున్నదో నీకు తెలుసు. నీ శక్తి రుజువు చేయబడాలని ఆశతో దప్పిగొని ఖాళీపాత్రగా నీ సన్నిధిలో నిలబడ్డాను. ఓ ప్రభువా, నువ్వు వాగ్దానం చేసిన రీతిగా నీ నిబంధనను నెరవేర్చమని నిన్ను సవాలు చేస్తున్నాను. లేనట్లయితే నీ నామానికి అవమానం కలుగుతుంది అని ప్రార్థన చేశాడు. ఆ సమయంలో అక్కడున్న వారందరూ ఆ ఇల్లు కంపించడం చూశారు. దేవుని శక్తి ఆ స్థలాన్ని పూర్తిగా ఆవరించింది. డంకన్ పక్కన కూర్చున్న పాస్టర్ గారు, క్యాంబెల్ గారు, భూకంపం వచ్చింది అన్నాడు. అయితే డంకన్కు అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం జ్ఞాపకం వచ్చింది. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. డంకన్ ప్రార్థనా కూటం ముగించి బయటకు రాగానే వాతావరణమంతా దేవుని సన్నిధితో నిండిపోవడం గమనించాడు. దేవుని ఆశీర్వాదాల ప్రవాహము రక్షణ మార్గం ద్వారా ప్రవహించి అనేక గృహాలను రక్షణానంద దీవెనలతో నింపివేసింది. ఆ మరుసటి రాత్రి రక్షణ పొందిన వారిలో 15 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. అతని పేరు డొనాల్డ్. ఆ తరువాత దినాలలో ఆ అబ్బాయి ఉజ్జీవానికి అసమానమైన సహాయకుడిగా ఉన్నాడు.
ఒక రకమైన వింత తెగులు సోకిందని, దాని ప్రభావం అనేకులకు అంటుకుందని పాఠశాలలో విని అసలేం జరుగుతుందో చూద్దామనే కుతూహలంతో కూటానికి వచ్చాడు. దేవుని వాక్యం విన్నాక దేవుడు ఆ అబ్బాయితో మాట్లాడగానే కూటం జరుగుతున్న ఇంటి బయట నుండి నిలబడి, నాకు యేసుప్రభు కావాలి అని ఏడుస్తుంటే ఎవరో ఆ అబ్బాయిని లోపలికి తీసుకెళ్లారు. అక్కడ మోకరించి యేసుప్రభు తన హృదయంలోనికి ఆహ్వానించాడు. తరువాత ఆ అబ్బాయి తన తల్లిని తండ్రిని కూటానికి తీసుకువచ్చాడు. వారు కూడా రక్షణ పొందారు. ఈ అబ్బాయి తరువాత దినాలలో ప్రార్థనాయోధుడిగా తయారయ్యాడు. ఒకసారి డంకన్ ఈ అబ్బాయిని దర్శించడానికి ఇంటికి వెళ్ళేసరికి ఆ అబ్బాయి మోకాళ్ల మీద ఉన్నాడు. అతని ముందు బైబిల్ గ్రంథం తెరవబడి ఉంది. డంకన్ ఆ అబ్బాయితో మాట్లాడబోతుంటే, అయ్యా దయచేసి నన్ను క్షమించాలి, నేను రాజాది రాజుతో మాట్లాడుతున్నాను అన్నాడు. బడిలో ఆ అబ్బాయిని ఎంతో హేళన చేసేవారు. ఒకసారి ఈ అబ్బాయిని మరొక అబ్బాయి నోటికి వచ్చినట్టు తిట్టి కొట్టాడు. అయితే ఈ అబ్బాయి తిరిగి ఒక్క మాట కూడా జవాబివ్వలేదు. డొనాల్డ్ ప్రార్థనల ద్వారా అనేకసార్లు పరిశుద్ధాత్మ కృమ్మరింపు జరిగింది. ఒక రాత్రి బర్వాస్లోని పోలీస్ స్టేషన్లో డొనాల్డ్ ప్రార్థన చేయడానికి నిలబడి 2 చేతులు జోడించి తండ్రి అని ఒక్క మాట మాత్రమే అన్నాడు. వెంటనే అక్కడ ఆవరించిన దేవుని సన్నిధికి అందరూ కన్నీరు కార్చారు. తరువాత డొనాల్డ్ కలెనిష్ అనే స్థలంలో ఒక పురాతనమైన రాతి కట్టడం వద్ద నిలబడి పాపంలో జీవిస్తున్న వారంతా దేవుని శక్తి చేత మార్చబడి సంఘంలో సజీవ రాళ్లుగా మారిపోయేటంత వరకు ప్రార్థన చేశాడు.